స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. 11 సంవత్సరాలప్పుడు మీకు ఇట్లా ఫీలింగ్స్ అది అని చెప్తున్నారు కదా, సో అక్కడి నుంచి చూసుకుంటే మీ జర్నీ ఎలా ఉంది అదంతా? మన వయసుతో పాటు ఊహ కూడా తెలుస్తుంది కదా, సో తెలిసినప్పుడే నాకు 11 years బిఫోర్ నేను మా అక్క ఫ్రాక్స్ స్కూల్ నుంచి వచ్చి ఎవరికి తెలియకుండా సీక్రెట్గా రూమ్స్లో వేసుకోవటం, వాళ్ళు ఆ టైంలో ఏమనుకున్నారంటే, సో నేను అది క్యాచ్ చేసుకొని ఇట్లా బిహేవ్ చేసేసాను. మరి ఇంట్లో యాక్సెప్ట్ చేశారా? నన్ను యాక్సెప్ట్ చేయండి అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశాను, బట్ నాట్ యాక్సెప్టెడ్. చూసి 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 ఇంకా డే బై డే నాకు రన్ అయ్యే కొందికి నాకు ఫీలింగ్స్ ఎక్కువైపోతుంది. నా ఫీలింగ్ని ఎవరు అర్థం చేసుకోవాలి ఆ టైంలో. మరి సంజన భవాని నువ్వేనా అసలా? నేనే మ్యామ్. నా లైఫ్లో నాకు ది గిఫ్ట్ ఏంటంటే, ఫస్ట్ మా మమ్మీ, సెకండ్ నా అమ్మవారి గెటప్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అనేక అవరోధాలు, అనేక అవమానాలు, అనేక చిత్కారాలు, మరి ఒక పక్క తల్లిదండ్రులు, మరొక పక్క సమాజం, అందరూ వెలివేసిన తనేంటో తెలిసేలాగా బాటలు వేసుకుంది, తలెత్తుకుని నిలిచేలాగా నిరూపించుకుంది. మరి నిర్వేదంలో ఉన్న అనేక మందికి ఆదర్శంగా నిలిచిన ట్రాన్స్ ఉమెన్ సంజన భవాని కథేంటో తెలుసుకుందాం ఆమె మాటల్లోనే. నమస్తే సంజన గారు. నమస్తే మేడం. ట్రాన్స్ ఉమెన్ సంజన భవాని, కానీ మిమ్మల్ని చూస్తుంటే ఎక్కడ అలా లేదు. మీ వాయిస్ కూడా అసలు సేమ్ అంతా మొత్తం అంతా ఉమెన్ లానే ఉంది కదా. మీ లైఫ్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఏమైనా షేర్ చేసుకుంటారా? యా షూర్ మ్యామ్. నేను మీతో నా బాధ, నా సంతోషం, నేను పడ్డ ఉడుకుదుడుకులన్నీ కూడా మీతో పంచుకుందామని నేను వచ్చాను. ఫస్ట్ టైం మేల్. నేను 11 years నాకుంటే, నేను 9th class వరకు చదివాను. స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంది, నేను డ్రాయింగ్ బాగా చేస్తాను. సంజన, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు 11 సంవత్సరాలప్పుడు మీకు ఇట్లా ఫీలింగ్స్ అది అని చెప్తున్నారు కదా, సో అక్కడి నుంచి చూసుకుంటే మీ జర్నీ ఎలా ఉంది అదంతా? నాట్ బ్యాడ్ మ్యామ్, బట్ కాకపోతే మన వయసుతో పాటు ఊహ కూడా తెలుస్తుంది కదా, సో తెలిసినప్పుడే నేనేంటి, వాట్ అయ్యాం అనేది నాకు తెలిసింది. నాకు 11 years బిఫోర్ నేను మా అక్క ఫ్రాక్స్, మా అక్క స్కూల్ యూనిఫామ్, స్కూల్ నుంచి వచ్చి ఎవరికి తెలియకుండా సీక్రెట్గా రూమ్స్లో వేసుకోవటం, ఇల్లు ఊడవటాలు, ఇంట్లో ఒక మమ్మీతో పాటు నేను హెల్ప్ చేసేదాన్ని. వాళ్ళు ఆ టైంలో ఏమనుకున్నారంటే ముద్దుగా తీసుకున్నారు. అమ్మో మా బాబు నాకు హెల్ప్ చేస్తున్నారు అన్నట్టుగా తీసుకున్నారు. ముద్దుగా తీసుకున్న దాన్ని నేను ఇలా తీసుకున్నా, టేక్ ఈజీ తీసుకున్నా బేసిక్ చెప్పాలంటే. సో నేను అది క్యాచ్ చేసుకొని నేను ఇట్లా బిహేవ్ చేసేసాను. బాయ్ కదా మీరు, అమ్మాయిలాగా ఫీలింగ్స్, ఆ డ్రెస్సెస్ వేసుకోవాలా, మేకప్ వేసుకోవాలి, రెడీ అవ్వాలని ఆలోచన ఉంది అని చెప్తున్నారు. మరి ఎవరు గుర్తించారు ఇంట్లో? మరి ఇంట్లో యాక్సెప్ట్ చేశారా? మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ పేరెంట్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మీరు? నన్ను యాక్సెప్ట్ చేయలేం. నాకు ఊహ పెరిగే కొందికి మా మేనమామలు వీళ్ళు కొంచెం ర్యాక్ చేయటం మొదలు పెట్టారు. ఇంకా మా మమ్మీ వాళ్ళు అలా చేయకు, ఈ పని చేయకు, ఆ పని చేయకు అని ఫస్ట్ నుంచి నాకు అలవాటు అయిపోయింది. నేను మా మమ్మీకి చెప్పేశాను, మమ్మీ నా ఫీలింగ్స్ ఇది, నేను ఇట్లా ఉండాలనుకుంటున్నా, నాట్ ఏ ట్రాన్స్జెండర్, ఫీమేల్గా ఉండాలనుకుంటున్నా, నేను వెళ్ళిపోయి ట్రాన్స్జెండర్స్తో పాటు కమిటీలో జాయిన్ అవ్వడం అలా ఉండను మమ్మీ, నన్ను యాక్సెప్ట్ చేయండి అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశాను, బట్ నాట్ యాక్సెప్టెడ్. చేంజ్ అయిపోవడానికి మీరు రెడీ అయిపోయారు, రెడీ, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేదు. మమ్మీకి వచ్చేసి 2 అబ్బాయిలే, బ్రదర్ నేను, సో నాట్ యాక్సెప్టెడ్. అప్పటికే కన్విన్స్ చేశాను, నీకు ఆడపిల్లలు అంటే ఇష్టం కదా, నన్ను ఆడపిల్లగా చూసుకో అమ్మా, నేను నిన్ను మంచిగా చూసుకుంటాను, చాలా రిక్వెస్ట్ చేశాను, బట్ మమ్మీ వాళ్ళు నాట్ యాక్సెప్టెడ్. చూసి 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 ఇంకా డే బై డే నాకు రన్ అయ్యే కొందికి నాకు ఫీలింగ్స్ ఎక్కువైపోతుంది. నాట్ ఏ బ్యాడ్ ఫీలింగ్స్, ఫీమేల్గా మారాలని ఆలోచన ఎక్కువ. నాకు తెలిసిన వాళ్ళు ఒక 2-3 తెనాల్లోనే ఉన్నారు, మా విలేజ్లోనే.
వాళ్ళని ఎంక్వైరీ తీసి మధు అని ఒక అన్న ఉన్నారు, తను ట్రాన్స్ ఉమెన్ బట్ కే. తను అప్రోచ్ అయ్యి ముంబై వెళ్ళిపోయాను. మమ్మీ వాళ్ళకి తెలియదు. తెలియకుండా సర్జరీకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత సర్జరీ చేయించుకోలేదు. అక్కడికి వెళ్ళినాక అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని అని చెప్పకూడదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు అవి నచ్చలేదు. నేను వెళ్ళిన మైండ్ సెట్ ఏంటంటే నేను ఫిమేల్గా మారి రావటం వరకే అనుకుంటా. సో అందరూ ట్రాన్స్గా మారాలి, భిక్షాటన చేయాలి, సమ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఉండాలి అనుకుంటారు. కొంతమంది కూడా ఫిమేల్గా ఉండాలనుకునే వాళ్ళు ఉన్నారు బేబీ, నాకు తెలియదు. నా మైండ్ సెట్ మాత్రం అలా ఉండాలి. నాకు నచ్చలేదు. 6 months ఏమో ఉన్నాను నేను. అప్పుడు క్లబ్లో డ్యాన్స్ వెళ్ళాను. వాళ్ళు ఇంకొక వర్క్ కూడా చెప్పారు, నాకు నచ్చలేదు. వచ్చేసాను. మమ్మీ వాళ్ళు కొట్టారు, డాడీ వాళ్ళు అందరూ ఇంట్లో కొంతమంది సపోర్టు. మా వదినమ్మ ఉన్నారు శిరీషమ్మ, మా పద్మమ్మ, మా అమ్మ వాళ్ళ సిస్టరు, వీళ్ళంతా సపోర్టు. ఫ్యామిలీ నాట్ సపోర్టెడ్. మళ్ళీ అక్కడ ఒక 1 month ఇంట్లో బాధలు భరించలేక మళ్ళీ నేను ఒంగోలు వెళ్ళిపోయి నా బాధ అంతా వాళ్ళకి చెప్పుకున్నాను. నాకు అప్పుడు ఏజ్ 13 years, 13 అంతే. 1 yearలోనే ఇదంతా జరిగిపోయింది మొత్తం. అక్కడ వాళ్ళు భిక్షాటనకు పంపించారు. 1 week 2 weeks భిక్షాటనకు వెళ్ళారు. మమ్మీ వాళ్ళు ఫస్ట్ నుంచి నన్ను పెంచిన పెంపకం మీకు చెప్పాను కదా, ఒక ఫీమేల్ లా పెంచారు. సో నా మైండ్ అటు డైవర్ట్ అవ్వలేదు అనమాట. ఈ భిక్షాటనకు వెళ్ళటం, నేను ఇట్లా షాప్స్కి వెళ్ళి రూపాయి అడగటం, నాకు అది నచ్చలేదు. క్యాస్ట్ వైజ్గా చూసుకున్నా, మమ్మీ వాళ్ళు నన్ను పెంచిన విధానం చూసుకున్నా, నేను పెరిగిన లొకాలిటీ వైజ్ చూసుకున్నా, నాకు ఆ భిక్షాటన అనేది నచ్చలేదు. వాళ్ళకి చెప్పా నేను వెళ్ళిపోతాను, నాకు ఎట్లా కాదంటే వాళ్ళు కొట్టి తిట్టి, వాళ్ళు కమిటీ ఉంటారు ఇంతమంది, ఆ కమిటీలో ఉన్న వాళ్ళంతా కూడా ఉంటాయి కొన్ని ప్రాబ్లమ్స్. నేను అవన్నీ ఫేస్ చేసుకొని పెట్టుకుని పారిపోయా. ఇప్పుడు ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో, ఇలా ఉన్న వాళ్ళు అక్కడ జాయిన్ అవుతారు కదా, అంటే అక్కడ ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళు ఇట్లా భిక్షాటన చేయాల్సిందేనా? షూర్ మ్యామ్. రోడ్ల మీదకి వెళ్ళి జెంట్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, వాళ్ళతో అటాచ్మెంట్ గా ఉండడం, ఖచ్చితంగా అవి చేయాలి. చెయ్యాలి కంపల్సరీగా. కొంతమంది భిక్షాటనగా వెళ్లకుండా ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు ఉంటారు. మ్యారేజెస్, రిసెప్షన్స్, మెచ్యూరి ఫంక్షన్స్, అనేకమైన ప్రోగ్రామ్స్ చేస్తారు. అలా కూడా వెళ్తారు. బట్ నా కథ ఏంటంటే టోటలీ డిఫరెంట్. అక్కడి నుంచి నేను చీరాల ఎస్కేప్ అయ్యా. చీరాల్లో ఒక ఫ్రెండ్ ట్రాన్స్ ఉమెన్ లత, తను అప్రోచ్ అయ్యి వెళ్ళాను. అక్కడ సేమ్ ప్రాసెస్. బికాస్ దీన్ని బట్టి మన అన్లోకల్ నుంచి లోకల్ వరకు అంత ట్రాన్స్ ఇదే సిస్టమ్ నడుస్తుందా అని ఒకటి నాకు అర్థమైంది. మా మమ్మీ కాల్ చేసి నాకు తప్పు అయిపోయింది, మీకు నచ్చినట్టుగానే నేను అబ్బాయిలాగే ఉంటానని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను. బ్యాక్ టు హోమ్. డాడీ నాట్ సపోర్ట్ మీ. నువ్వు ఎందుకు వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తావు, ఈ 6-7 months నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నీ హెయిర్ ఏంటి, నువ్వేంటి, ఎట్లా ఉన్నావు, నీ అవతారం ఏంటి. డాడీ కొట్టేశారు. బ్రదర్ హెయిర్ కట్ చేశారు. ఐ హ్యావ్ లాంగ్ హెయిర్. డాడీ కట్ చేసేసారు. 10th ప్రైవేట్గా రాద్దామని చెప్పి 7,500 డాడీ పే చేశారు. పాస్పోర్ట్ ఫోటో కూడా దిగాను. ఎగ్జామ్ 2 daysలో వెళ్ళాలనగా డ్రాప్డ్. నాకు ఇంకా మళ్ళీ పురుగు తిరిగింది. నేను ఇది కాదు, నా మనస్సాక్షి నేను చంపుకోలేకపోయా. నా ఫీలింగ్ నేను ఆపుకోలేకపోయా. నా ఫీలింగ్ ఎవరు అర్థం చేసుకోవాలి. ఆ టైంలో అర్థం చేసుకొని ఉంటే మేబీ నేను ట్రాన్స్ ఉమెన్గా ఇలా అన్ని ఊర్లు తిరిగేదాన్ని కాదేమో. సో పేరెంట్స్ సపోర్ట్ చేయలేదు సంజన? ఫస్ట్ చేయలేదు. అంటే నువ్వేంటి, నేను ఎలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావో, నీ యొక్క బాధని కానీ, నీ యొక్క ఫీలింగ్స్ కానీ మదర్ కూడా షేర్ చేసుకోలేదు? యాక్చువల్లీ మమ్మీ వచ్చేసి మార్కెట్లో బిజినెస్, వెజిటబుల్ బిజినెస్. మమ్మీ చాలా మంది ట్రాన్స్ ఉమెన్స్ చూస్తారు, వెడ్డింగ్కి వస్తారు కదా, ఫ్రైడేస్ అట్లాగా. మా బాబు కూడా ఇట్లా మారితే అట్లాగా అవుతాడేమో అని భయం. అందువల్ల నన్ను యాక్సెప్ట్ చేయలేదేమో మేబీ. సో ఫైనల్లీ మరి తర్వాత ఏం జరిగింది? ఇట్లా మళ్ళీ నువ్వు బ్యాక్ టు హోమ్ వచ్చాక మమ్మీని కన్విన్స్ చేసుకొని మ్యారేజెస్కి, వాటికి ఈవెంట్స్కి వెళ్ళాను నేను. మమ్మీని కన్విన్స్ చేసుకొని. ఎలా వెళ్ళేవారు ఈవెంట్స్కి? మ్యారేజెస్కి. నో. అప్పటికి నేను నా బాడీ స్ట్రక్చర్ అంతా చేంజ్ అయిపోయింది, గోల్డ్ లాగా. సో నేను దాన్ని బట్టి బేసిక్ విగ్స్ ఇవన్నీ కామన్ కదా, ఆ టైంలో నేను విగ్స్ పెట్టుకొని మ్యారేజెస్కి, రిసెప్షన్స్కి వాటికి వెళ్ళేదాన్ని. సో మరి అలా రిసెప్షన్కి, మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు అక్కడ మిమ్మల్ని ఎవరైనా అంటే వేరేగా థింక్ చేయడం కానీ, అడగడం కానీ, మరి మీ మదర్ని అడగడం కానీ? మదర్కి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాయి. ఎందుకంటే అబ్బాయి కదా, నీకు అబ్బాయిలు కదా, 2 అబ్బాయిలు కదా, ఏంటి అమ్మాయి అని అలాంటి ప్రశ్నలు ఏమైనా ఎదురయ్యాయా? చాలా. ఇంటికి వచ్చి మా మమ్మీ ఏడ్చేవాళ్ళు, నన్ను కొట్టేవాళ్ళు. ఆ ఫ్రస్ట్రేషన్లో నేను 2 days 3 days అన్నం కూడా తినేదాన్ని కదా, ఆ బాధలో చాలా నరకం అనిపించింది మ్యామ్.
ఈవెంట్స్కి వెళ్తా మనీ పోగు చేసుకున్నా, మనీ నేను దాచుకొని ఢిల్లీ ఫస్ట్ ముంబై మధు అని చెప్పా కదా, తను అప్రోచ్ అయ్యి ఢిల్లీ వెళ్ళిపోయా. ఢిల్లీ వెళ్ళి నేను సర్జరీ చేయించుకున్నాను. సో సర్జరీ చేయించుకొని అక్కడ కూడా నన్ను ఆ మధు అనే అతను బాగానే చూసుకున్నారు. ఎక్కువ కేరింగ్ ఉండదు కదా, ఎవరైనా ఎవరి స్వార్థం వాళ్ళది. నన్ను సర్జరీ చేయించారు, ఒక 11 days బాగానే చూసుకున్నారు. నెక్స్ట్ తర్వాత ఫుల్ బ్లీడింగ్. నన్ను అట్లా అంటే వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్, వాళ్ళ పర్సనల్ వర్క్ వల్లే నన్ను వదిలేశారు. నాకు ఆ టైంలో బొట్టు గురు అని చెప్పేసి, మేము గురు అంటాం, బొట్టమ్మ అని చెప్పి తను బొట్టమ్మ అంటాం. తను నాటే చేంజ్, తను ట్రాన్స్జెండరే బట్ కాకపోతే చేంజ్ అవ్వలేదు ఉమెన్గా. తను ఆమె సహాయంతో నేను మళ్ళీ పైకి లేగగలిగాను. నేను సర్జరీ చేయించుకొని నాది 40 days ఫంక్షన్ కంప్లీట్ అయిన తర్వాత సో ఐ సే మా గురు, బొట్టు గురు అని చెప్పాను కదా, తను చెప్పా, గురు నేను అందరిలాగా ఉండదలుచుకోలేదు, నాకు ఇప్పుడు దాకా మీరు మంచిగా హెల్ప్ చేశారు, నేను గిఫ్ట్గా వాళ్ళకి ఒక 50,000 ఇచ్చేసాను, 50. నేను వెళ్తున్నా, నన్ను ఒక ఆడపిల్లగా మార్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి వాళ్ళకి నమస్కరించుకొని నేను మా పేరెంట్స్కి ఇక్కడికి వచ్చేసి. సర్జరీ అయ్యాక బిఫోర్కి తర్వాతకి ఏమన్నా అంటే మీరు ఎదుర్కొన్న సమస్యలు కానీ అవి ఏమన్నా షేర్ చేసుకోగలుగుతారా? నేను టోటల్గా చేంజ్ అయ్యాను, నన్ను సపోర్ట్ చేయండి, నన్ను మీ ఇంట్లో పిల్లగా అనుకోండి, నన్ను అవాయిడ్ చేయొద్దు. ఈ టైంలో నేను బయటకు వెళ్ళి నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. నేను పడ్డ కష్టం, నేను పడ్డ నా కృషి అంతా ఇప్పుడు కంప్లీట్ అయింది. నేను ఇప్పుడు ప్యూర్ ఉమెన్. నేను నన్ను యాక్సెప్ట్ చేయనమ్మా, డాడీ యాక్సెప్ట్ చేయలేదు, ఇప్పటికి డాడీ నాట్ యాక్సెప్ట్, బ్రదర్ కూడా నాట్ యాక్సెప్ట్. మమ్మీ కన్విన్స్ చేసి, మా పిన్ని అని చెప్పా కదా పద్మ అమ్మ, సో మా పిన్ని కన్విన్స్ చేస్తారు ఫ్యామిలీ మొత్తాన్ని. మరి అమ్మాయి లాగానే ఉంటూ ఒక ట్రాన్స్ ఉమెన్ గా ఉంటూ మరి మీరు సొసైటీలో ఎలా మీరు నెగ్గుకుంటూ వచ్చారు? మీ యొక్క ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకున్నారు? యాక్చువల్లీ ఐఎమ్ ఏ మేకప్ ఆర్టిస్ట్. ఓ ఎస్, ఐ డూ మై మేకప్ సెక్షన్స్. ఓ గుడ్. ఏమైనా ఫంక్షన్స్ కి నాకు ఫేస్బుక్ పేజ్ సంజన భవాని మేకప్ పార్లర్ అని ఫేస్బుక్ పేజ్ లో నాకు మెసేజ్ చేస్తారు, ఫాలో చేస్తారు. నేను ఆన్లైన్ సర్వీస్ చేస్తారా మీరు? ఓ గుడ్. నాట్ ఏ పార్లర్ బట్ హోమ్ సర్వీస్ చేస్తారు, ఆన్లైన్ లో బుక్ చేసుకుంటారు. వెళ్తాను, మేకప్ చేస్తాను, నా కష్టానికి తగ్గ ఫలితం నేను తీసుకొని వచ్చేస్తాను. వెళ్ళిన చాటు కూడా ఎవ్వరు కూడా నన్ను పలానా ట్రాన్స్ అని గెస్ట్ చేయలేదు. మీరు చెప్పుకోలేదా? నో, మేబీ అలా ఇంటెలిజెన్స్ ఉంటే కనిపెట్టచ్చు. సో ఎలా సంజన, పార్లర్ అంటే మాక్సిమం లేడీస్ కదా, లేడీసే వెళ్తారు కదా, మరి ఇంత కాంపిటేటివ్ సొసైటీలో మీరు ఎలా దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని ఆ సర్వీస్ చేస్తున్నారు? అక్కడ మీకు ఏమైనా సమస్యలు ఎదురయ్యాయా? చాలా మ్యామ్, చాలా ఫేస్ చేశాను. నేను మేకప్ నేర్చుకోవడానికి వన్ ఆఫ్ రీజన్, నేను ట్రాన్స్ ఉమెన్ గా ఉండదలుచుకోవట్లేదు. ఐఎమ్ ఏ ఫిమేల్. చాలా మంది ట్రాన్స్ కమిటీలో చాలా మంది ట్రాన్స్జెండర్స్ కూడా చెప్తారు, ఈమె లేడీ లాగా బిహేవ్ చేసిద్ది, మనతో కలవదు, మనతో ఉండదు, సో అట్లా చెప్పుకుంటారు. ప్రజెంట్ మా గురువు వచ్చి మేరీ గురువు అంటారు. మన ట్రాన్స్జెండర్స్కి ఒక మంచి నేమ్ తెచ్చే విధంగా అమ్మాయి ఉంది. తన ఏదైనా ఫంక్షన్స్ ఉంటే వస్తుంది, అటెండ్ అవుతుంది, వెళ్ళిపోతుంది, తను ఎవరు బలవంతం పెట్టొద్దు. సో నాకు ఫుల్ సపోర్ట్ మా గురు. మీ యొక్క ఏమంటారు అంటే ఒక ఫిగర్ కానీ, మీ ఫేస్ కానీ, మీ వాయిస్ కానీ ఎక్కడ కూడా ట్రాన్స్జెండర్ లాగా ఎక్కడ లేదు. వాయిస్ క్లారిటీ అమ్మాయిలానే ఉంది, ఫేస్ కూడా అలానే ఉంది. మీరు అన్నారు నన్ను ఎవరు గెస్ట్ చేయలేదని చెప్పి. నేను ఫస్ట్ నుంచి మీకు చెప్తున్నాను చూడండి, ఐఎమ్ నాట్ ఏ ట్రాన్స్జెండర్. దేవుడు ఇచ్చింది ట్రాన్స్జెండర్, ఐఎమ్ ఏ మేల్. ఫిమేల్గా చేంజ్ అయ్యాను, బట్ నా మైండ్ ఏ చెప్తే బాడీ వచ్చేసింది అంటారు చూడండి. సో అది నా మైండ్ ఏం చెప్పిందంటే యు నాట్ ఏ ట్రాన్స్జెండర్, యు ఆర్ ఫిమేల్. నా ఫిమేల్ మైండ్ సెట్, నేను ఇట్లా ఉండాలి, నేను ఫిమేల్గా తగ్గాలి, ఫిమేల్గా బిహేవ్ చేయాలి, ఫిమేల్గా వాక్ చేయాలి, ఫిమేల్గా డ్రెస్ చేసుకోవాలి. అలా నా మైండ్ సెట్ నేను నడుపుకుంటూ, నా మైండ్ సెట్ నన్ను నడుపుతుంది. సంజన భవాని నాట్ ఓన్లీ యూట్యూబర్ లో ఫాలోవర్స్ ఉన్నారు, మీకు ఫేస్బుక్ ఉన్నారు, ఇన్స్టాలో వచ్చేసి 17K ఫాలోవర్స్, 1 million వచ్చిన వీడియో కూడా ఉంది నాది. నాది ఇంకొక స్టోరీ ఉంది. ఇదే కాదు, సంజన భవానీకి మరొక ఫేస్ కూడా ఉంది, నాట్య మయూరి. ఉత్సాహంగా నాట్య మయూరిగా కూడా కనిపిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి నాట్య మయూరిగా భవానీ గారిని చూసేద్దాం. సంజన భవానీ నాట్య మయూరి అని బిరుదు ఎందుకు వచ్చిందో నా సెకండ్ ఫేస్ లెట్స్ సీ, చూడండి.
మరి సంజన భవాని నాట్య మయూరిగా మారితే ఎలా ఉండాలో చూద్దాం అనుకున్నాం కదా. సంజన భవాని నాట్యం మామూలుగా లేదు. ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ క్రోధము, ద్వేషము, శాంతము, మరి సంతోషము, ఇవన్నీ కూడా కలగలుపుకొని సంజన భవాని. మరి ఆ డ్యాన్స్ అయితే సూపర్గా ఉంది. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. నాకైతే ఆశ్చర్యంగా ఉంది. మరి సంజన భవాని నువ్వేనా అసలు? నేనే మ్యామ్. టోటల్ అసలు మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. నా లైఫ్లో నాకు ది గిఫ్ట్ ఏంటంటే ఫస్ట్ మా మమ్మీ, సెకండ్ నా అమ్మవారి గెటప్. అమ్మవారి రూపంలో చూపిస్తావా నువ్వు ఇట్లా ఈ గెటప్ అంతా? అమ్మవారి అంటే పెద్దవాళ్ళు చెప్పడం తప్పించి మనకు తెలియదు మేడం. ఇట్లా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి లైవ్లో అమ్మవారు ఇలా ఉంటారు అని జిరాక్స్ చూపిస్తున్నాను అనమాట. స్పెషల్ దీని మీద ఏంటంటే పర్ఫార్మెన్స్ కూడా ఇస్తా. ఎక్స్ప్రెషన్స్ అంటే సంజన ఎలాంటి హావభావాలు చూపిస్తావా నువ్వు? మహిషాసుర మర్దిని అప్పుడు అమ్మవారు ఓగ్రం, అమ్మవారు శివయ్య స్వామితో చిలిపిగా ముద్దులాడుకున్న టైంలో సరసం, నవ్వు. సో నవరసాలు మరి మా వ్యూవర్స్ కి కూడా ఒకసారి చూపిద్దాం. ఫస్ట్ మనము సంతోషం, మరి ఇమీడియట్లీ కోపం, శాంతం, సంహరణ, ఉగ్రం, సంజన నువ్వు నిమగ్నం అయిపోయినావు సంజన అందులో. అమ్మవారు ఇచ్చిన గొప్ప వరం మేము. మా మమ్మీ చేసుకున్న పుణ్యం నాలాంటి అమ్మాయి ఇట్లా అమ్మవారి వేషధారణతో మా అమ్మగారికి అనటం నన్ను నా అదృష్టం. మరి ఈ వేషధారణలో అమ్మ వాళ్ళు మిమ్మల్ని చూసినప్పుడు ఏమన్నారు? చాలా ఇష్టం మా అమ్మకి. మా మమ్మీకి కొలుపులు చేస్తారు వాళ్ళు మా ఓల్డ్ ఏజ్, మా తాతయ్య కాలంలో. ఆ టైంలో అమ్మగారికి కూడా దుర్గామాత ఒంటి మీదకి పూనకం లాగా రావటం అలా ఉండేది. సో నేను ఈ వృత్తి పెంచుకున్న తర్వాత చేసిన మా మమ్మీ ఇంట్రెస్ట్గా చూస్తారనమాట. అమ్మ అదిగో నాకు ఈరోజు సన్మానం చేశారు, అమ్మ ఈరోజు నాకు పేరు పొందానమ్మా, మంచి పేరు వచ్చిందమ్మా, నీ కాళ్ళకి నమస్కరించుకొని ఏ ఈవెంట్ ఉన్నా మా అమ్మ కాళ్ళకి నమస్కరించుకొని. నన్ను ఈరోజు చూడటానికి మా మమ్మీ లేరు, మీ అమ్మగారు ఎక్స్పైర్ అయ్యారు. నేను మమ్మీ ఉంటే ఇంకా కానీ సంజన పది మందికి ఆదర్శంగా నిలిచి ఇలా అమ్మవారి వస్త్రధారణలో ఇలా ఉన్నావు అంటే అది చూడడానికి మీ అమ్మగారు ఈ టైంలో లేరు. ఐ లాస్ట్ మై మామ్ ఇన్ హెల్త్ ఇష్యూ. డాడీ 2 years బ్యాక్ ఎక్స్పైర్, యాక్సిడెంట్, లారీ యాక్సిడెంట్. నెక్స్ట్ మమ్మీ వచ్చేసి డాడీ మీద లవ్ మ్యారేజ్ మమ్మీ డాడీది. మా మమ్మీ అంటూ ఉండేవాళ్ళు, బిగ్ బాస్ షో తమన్నా సింహాద్రి వచ్చారు కదా, తను ట్రాన్స్ ఉమెన్. ఆ మ్యామ్ వచ్చినప్పుడు మా మమ్మీ అనేవాళ్ళు, నీకు ఏం తక్కువ తల్లి, నువ్వు వెళ్ళొచ్చుగా బంగారం, నువ్వు టీవీలో ఎప్పుడు కనిపిస్తావు అని చాలా హ్యాపీగా వాటేసుకుని ముద్దులు పెట్టుకునేవాళ్ళు. లేదు సంజన బాధపడొద్దు, మీ అమ్మగారు ఎక్కడున్నా నిన్ను చూస్తూనే ఉంటారు. ఐ హార్ట్ఫుల్లీ మిస్ ఇట్ మై మామ్. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే ఒక మనిషికి అమ్మాయినా ఉండాలి, నాన్న ఉండాలి, బట్ నాకు ఇద్దరు లేరు. ఈ రోజు ఇలా ఉన్నావు కానీ మీ అమ్మగారు చూడడానికి మీ అమ్మగారు మీ ద్వారాగా టీవీకి ఒక్క మాట మా మమ్మీకి. ఖచ్చితంగా సంజన. అమ్మా, ఐ రియల్లీ మిస్ యూ అండ్ ఐ లవ్ యూ. నువ్వు నన్ను కన్నందుకు
నీ పరువు నిలబెట్టాను. నీ పరువు తీసే పని నేను ఎప్పుడు చేయలేదు. నీకు మంచి పేరు తెచ్చిపెట్టా. ఐ మిస్ యూ. ఖచ్చితంగా మీ అమ్మగారు చూస్తూ ఉంటారు సంజన ఎక్కడున్నా సరే. మా మమ్మీ వాళ్ళ సిస్టర్ కూడా పద్మావతి, మా బాబాయ్ వాళ్ళ ఫస్ట్ మిసెస్ చెప్పాను కదా, Yeah. మమ్మల్ని కనింది మా మమ్మీ అయితే పెంచింది. సపోర్ట్ చేసిన వాళ్ళు. ఫుల్ సపోర్ట్. తను ఎక్స్పైర్ అయ్యారు. 3 mothers అని చెప్పాను కదా మీకు. 3rd mother వచ్చి మా వదినమ్మ. మా ఫ్యామిలీ మొత్తానికి ఫస్ట్ ఇంటి కోడలామ. ఆమె మా 3rd mother. సింపుల్గా చెప్పాలంటే మదర్. మా ఫ్యామిలీ అందరికి కూడా పెద్ద తరహాగా వదినంటే ఎలా ఉండాలో వదినమ్మ అంటే అలా ఉండాలి. మా వదిన గారి పేరు శిరీష. శిరీషమ్మ, మీరు నాకు ఈ జన్మకే వదినమ్మ కాదు, వచ్చే జన్మకు కూడా మరో జన్మకు కూడా మీరు నాకు వదినమ్మగా ఉండాలి. మీలాంటి వదినమ్మలు ప్రతి ఇంట్లో ఉండాలి. ఎందుకంటే వదిన ఆడబడుతులు అంటే ఖచ్చితంగా కొట్టుకుంటానే ఉంటారు. అందులో ఇలాంటి మీకు సపోర్ట్ చేశారంటే ఇంకా ఆశ్చర్యం. చాలా సపోర్ట్. ఈ గెటప్ వేసుకోక ముందు సంజన వేరు కదా, ఇది వేసుకున్నాక టోటల్లీ మీరు ట్రాన్స్ఫార్మ్ అయిపోయినట్టు, అంటే ఒక దేవత రూపం మీ మీదకి వచ్చినట్టే కదా. అంటే మీకు అలా ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇట్లా మీ ఈ వేషధారణలో ఉన్నప్పుడు మీకు కలిగే ఆ భావం కానీ, ఒక సొసైటీ నుంచి మీకు వచ్చే ఆ రెస్పెక్ట్ కానీ, ఆ హానరింగ్ కానీ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది మేడం. జాబ్ చేసే వాళ్ళకి ఎస్ ఐఎమ్ ఎ జాబర్, ఐఎమ్ ఎంప్లాయ్ ఎలా ప్రౌడ్ ఆఫ్గా ఉంటుందో, ఐఎమ్ ఆల్సో డివోషనల్ డాన్సర్. నేను ఒక ట్రాన్స్ ఉమెన్ అయ్యి ఉండి కూడా నేను నా వృత్తిని నిజాయితీగా చేస్తున్నా. మోసం చేసి ఎవరి దగ్గర నేను రూపాయి ఆశించట్లేదు. నా ఫ్యామిలీ బాగుండాలి. నాలాగా ట్రాన్స్జెండర్స్ ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి ఇలాంటి ఫీలింగ్స్ ఉన్న వాళ్ళని యాక్సెప్ట్ చేయండి. ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్కి ఒక కళ ఉంటుంది. బట్ ఫ్యామిలీ సపోర్ట్ చేయక, రిలేటివ్స్ సపోర్ట్ చేయక, సొసైటీ సపోర్ట్ చేయక వాళ్ళు కొన్ని కారణాల వల్ల బయట బతికేస్తున్నారు. వాళ్ళందరి కళను తెలుసుకొని మీలాంటి పెద్దవాళ్ళు సుమన్ టీవీ ద్వారాగా వాళ్ళని కూడా బయటికి తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. మీరు 12 సంవత్సరాలు అప్పుడు అనుకున్నారు కదా, అమ్మాయిలాగా ఉండాలి నేను, నాకు అన్ని మేకప్ వేసుకోవాలి, రెడీ అవ్వాలి, మంచి మంచి డ్రెస్లు వేసుకోవాలని అమ్మాయిలా ఉండాలి అనుకున్నారు. కానీ ఈ రోజుని మీరు అమ్మవారిలాగా తయారైపోయారు. ఎలా అనిపిస్తుంది మీకు? మరి సో హ్యాపీ మ్యామ్. ఇంకొకటి నాట్య మయూరి అంటే ఇంకా ఏమైనా నీకు బిరుదులు ఏమైనా వచ్చాయా? నా నేమ్ సంజన, గెటప్ లో భవాని. ఈ నాట్య మయూరి అనేది నాకు ట్యాగ్. నేను పౌర్ణమి సాంగ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నా. ఒక రోజు బింది మీద ఎక్కి తల మీద నిప్పు కుంపట, 2 చేతుల మీద నిప్పు కుంపట పెట్టుకుని సింగిల్ లెగ్ మీద నుంచున్నా. ఆ పర్ఫార్మెన్స్ చేసినాక మా తెనాలి సర్కిల్లో పాలిటిక్స్లో ఎమ్మెల్యే గారి ద్వారాగా ఇంకా మంచి మంచి గురుస్వాములు ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో నాకు సంజన భవాని నాట్య మయూరి అని బిరుదిచ్చారు. సో నాకు ఆ ట్యాగ్ ఒకటి నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. అంటే మీరు ఏం చూపిస్తారు ఈ వేషధారణలో? ఇప్పుడు కొంతమంది జోగిని అంటారు కదా, వాళ్ళు ఏంటంటే దేవుణ్ణి పెళ్లి చేసుకున్నాము అని అంటారు. అంటే మిమ్మల్ని ఏమంటారు? వాళ్ళు జోగిని మీన్స్ అమ్మవారికి ఒక రకంగా చెప్పాలంటే శిష్యురాలు, గురువు శిష్యురాలు. జోగినీలు అంటే వాళ్ళ అమ్మవారి సేవకులు. నేను కూడా వన్ ఆఫ్ సేవకురాలని, బట్ ఆమె రూపాన్ని చూపించే దాంట్లో సేవకురాలని. చూసుకుంటే ఓవరాల్ గా మ్యారేజ్, మరి మీరు మ్యారేజ్ చేసుకుంటారా? యా ఆఫ్ కోర్స్. మా బ్రదర్ మ్యారేజ్ కంప్లీట్ అయినాక మా బ్రదర్ ఒప్పించి మా అన్న ఓకే భవాని చేసుకో అంటే మా బ్రదర్ సమక్షంలో చేసుకుంటా. మ్యారేజ్ చేసుకున్నాను. ప్రపోజల్స్ కూడా వచ్చినాయి. మీ వైఫ్ని చీట్ చేస్తావు, నన్ను లవ్ చేస్తావు, మీ వైఫ్ని చీట్ చేస్తే నేను ఆడపిల్లని, ఆ ఉసురు నాకు తగులుతుంది. ఫ్రెండ్స్. ఇప్పుడు బయట చూసుకుంటే ఈ ట్రాన్స్జెండర్స్ అంటే రియల్ ఉన్నారు, అచ్చం ట్రాన్స్, కొంతమంది ఫేక్ కూడా ఉన్నారు కదా, చూస్తుంటాం మనం బయట. ఇప్పుడు వీళ్ళు రియల్, వీళ్ళు ఫేక్ అంటే మనం ఎలా దాన్ని తెలుసుకోవచ్చు? ఒకళ్ళ గురించి మనం ఎత్తి మాట్లాడతాం కన్నా నన్ను తీసుకోండి. సో నన్ను వితౌట్ మేకప్ చూస్తే మీకు ఎలా కనిపించాను? నాకైతే అసలు చెప్పాను కదా, మీ వాయిస్ కానీ, మీ యొక్క ఫిగర్ కానీ, మీ స్ట్రక్చర్ కానీ అంతా యాజ్ ఇట్ ఈస్ అమ్మాయిలానే ఉంది. ఎక్కడ నాకు అబ్బాయిలాగా అనిపించలేదు అసలు ఎక్కడ కూడా. పుట్టుకతో వచ్చిన ఏ ట్రాన్స్ ఉమెన్ అయినా నాకులాగే ఉంటారు. ఈ ఫేక్ ట్రాన్స్జెండర్స్ వచ్చేసంటే ఉన్నారు చాలామంది. మ్యారేజెస్ అయ్యి ఫ్యామిలీని పోషిలేక, ఆల్కహాల్కి అలవాటు పడిపోయిన వాళ్ళు, వేరే వర్క్ చేయలేక, ఇది వీజీ మెథడ్, 1 శారీ, బ్లౌజ్, మేకప్, ఒక విగ్ తగిలించుకుంటే ఐఎమ్ ఏ ట్రాన్స్జెండర్. అది వాళ్ళ ఫీలింగ్. అది మీరు దీవిస్తారు కదా?
Yes. బ్లెస్సింగ్స్. Yes. యాక్చువల్ గా రియల్ ట్రాన్స్జెండర్ బ్లెస్ చేస్తే చాలా మంచిది అంటారు. Yes, కొంతమందికి yes. తెలుస్తుంది వీళ్ళు అని దగ్గరికి వెళ్ళి మరీ బ్లెస్సింగ్స్ తీసుకుంటారు వాళ్ళ దగ్గర. నేను కూడా చూసాను చాలా సందర్భాల్లో. అంటే మీ బ్లెస్సింగ్స్ ఎలా ఉంటాయి, వాటి రిజల్ట్స్? నా దగ్గర అయితే ఎప్పుడు ఎవరు ట్రాన్స్ ఉమెన్గా నా దగ్గర బ్లెస్ తీసుకోలేదు. ఇప్పుడు పదే పదే ట్రాన్స్ ఉమెన్ రన్ అవుతుందంటే మ్యామ్, చాలామంది నా ఈవెంట్స్ చేసే వాళ్ళకి ఇప్పటికీ నేను ట్రాన్స్ అని తెలియదు. ఇక ఈ ఇంటర్వ్యూతో తెలిసిపోవటం అందరికీ. నేనేమో సిగ్గుపడట్లేదు. నువ్వు అవునన్నా కాదన్నా నేను అదే. బట్ నా బిహేవియర్ ఎలా ఉందా, నా రూట్ ఎలా ఉందా అనేది మీరు చూసి క్యాచ్ చేసుకోండి. అది చాలు. నా దగ్గరికి ఎప్పుడు ట్రాన్స్జెండర్గా ఎవరు నా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోలేదు. నా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటే అమ్మవారిగా భావించి తీసుకున్నారు. చాలా మందికి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలిగారు. మ్యారేజెస్ కాని వాళ్ళకి మ్యారేజెస్ అయినాయి. చాలా మందికి అవన్నీ పనులు కూడా అయిపోయింది. నా గొప్పతనం కాదు, క్రెడిట్ గోస్ టు దుర్గమ్మ. ఎస్, నా చేతిలో ఉన్న బ్లెస్సింగ్స్ కానీ, ఆ నోటు టంగ్ పవర్ కానీ అంతా కూడా అమ్మవారి పెట్టిన గిఫ్ట్ అనుకోవటమే. ఓకే. బీసీపీ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, సో వెంకటేష్ యాదవ్ గారు, పెద్ద పెద్ద పోస్ట్ వాళ్ళు, పాలిటిక్స్ వాళ్ళే నన్ను ఇన్వైట్ చేస్తారు. వాళ్ళకి సెంటిమెంట్ కూడా. ఓకే. అమ్మాయి ఒక ట్రాన్స్ అండ్ అమ్మవారు ఆల్ మిక్సింగ్ మోస్ట్ పవర్ఫుల్ అని చెప్పి నన్ను అట్లా కూడా భావించి పిలుస్తారు. సబితా ఇంద్రారెడ్డి మేడం వాళ్ళ బర్త్డే కూడా నన్ను స్పెషల్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు. వెళ్ళాను. మేడంకి హారతి ఇస్తుంటే నా చేతిలో హారతి తీసుకొని, అమ్మ నువ్వు అమ్మవారివి, నువ్వు మాకు ఇవ్వకూడదు, మేము ఇస్తామని మేడం వాళ్ళ అసిస్టెంట్ ఇద్దరు నాకు హారతి ఇచ్చారు. సో సంజన, మరి నిన్ను సపోర్ట్ చేసిన నీ ఫ్రెండ్స్ కానీ, నీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అఫ్కోర్స్ మ్యామ్, నాకు ఇది మంచి అవకాశం. నాకు ఇప్పుడు దాకా మేలు చేసిన ప్రతి ఒక్కరికి నేను రిటర్న్ థ్యాంక్స్ చెప్పుకునే గొప్ప అవకాశం వచ్చింది. డెఫినెట్గా చెప్పుకుంటా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా నాకు సపోర్ట్ చేసి నా టాలెంట్ని బయట తీసుకొచ్చి నన్ను ఇంత మంచి స్థాయికి తీసుకురావడానికి చాలామంది ఉన్నారు. వాళ్ళలో కొంతమంది నాకు ఆకలి ఉన్నప్పుడు అన్నం పెట్టిన మనుషులు ఉన్నారు. వాళ్ళు గోపి, రాజు, లక్కీ, భాష, అలాగా ఇంకా చాలామంది ఉన్నారు. నా నేమ్స్ అయితే నాకు తొందరగా రావట్లేదు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. అమ్మవారు మిమ్మల్ని ఎప్పుడు కలకాలం చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మామూలుగా మేకప్ వేసుకోవాలంటేనే హాఫ్ అన్ అవర్ 1 అవర్ పట్టిద్ది కదా. ఎంత మేకప్, ఎంత టైం తీసుకుంటుంది మరి? ఇదంతా సెల్ఫ్ మేకప్. అవును, చెప్పావు కదా. మేకప్ ఆర్టిస్ట్. నాకు ఐడియా ఉంది, ఎదుటి వాళ్ళ ఫేస్ నేను డిజైన్ చేస్తా. అవును. సో నా ఫేస్ నేను ఈజీగా డిజైన్ చేసేసుకుంటా. హెవీ మేకప్ కదా ఇది? చాలా హెవీ మేకప్. ఎంత టైం తీసుకుంటుంది ఈ మేకప్ మొత్తం నీకు? టాప్ నేను ఏ ఈవెంట్కి వెళ్ళినా 3 hours 2.5 hours మేకప్. కొంతమంది మేము ట్రాన్స్జెండర్స్, మేము ఇలానే ఉండాలి, మేము భిక్షాటనే చేయాలని అలా ఉండిపోకుండా కొంతమంది అందులోంచి బయటకు వస్తున్నారు, బయటకు వచ్చి సొసైటీలో తిరుగుతున్నారు కూడా. సో అలాంటి వాళ్ళకి ఏమని చెప్తావా? ఎస్పెషల్గా ట్రాన్స్ ఉమెన్స్ ఇట్లాంటి గోల్స్ అని రీచ్ అవ్వాలంటే ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. ఒక్కొక్క ఊరోళ్ళని ఒక్కొక్క ఇంటర్వ్యూ పెట్టి మీ గోల్ ఏంటి, మీరేంటి, మీ వ్యక్తిగతం ఏంటి, మీ టాలెంట్స్ ఏంటి, మీరు ఎంతవరకు ఎడ్యుకేషన్, మీరు ఏ జాబ్స్ చేయగలుగుతారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద మీరు సపోర్ట్ చేయండి. సో అట్లా 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 డెవలప్ అవుతూనే ఉంటుంది కదా. నేనున్నాను మ్యామ్. నా గెటప్ చూసి ఇప్పుడు ఆల్మోస్ట్ 10 members ప్రిపేర్ అయ్యారు నాకులాగా. సో అట్లాగే ఒకళ్ళని చూసి ఒక ట్రాన్స్జెండర్, అబ్బా ఆ అమ్మాయి చూడు, ఒక ట్రాన్స్జెండర్ అయినా సరే ఆ అమ్మాయి లైఫ్ ఎంత లీడ్ చేస్తుందో, సో మనం కూడా అట్లాగే చేయాలి, ఆశ కలుగుతుంది కదా. ఆ ఆశకి గట్టైన పునాది మిమ్మల్ని కల్పించమంటున్నా సొసైటీని. వేలెత్తి ఎవరిని చూపించొద్దు. వేలు ఎత్తి చూపించే అంత గొప్ప వల్ల మనం కాదు. దయచేసి వేలెత్తి చూపించొద్దు. అండ్ స్పెషల్గా మాలాంటి వేషధారుల వాళ్ళని కించపరచకండి ఎక్కడ కూడా. వాళ్ళదేముంది, మొహానికి రంగేసుకుంటారు, సింపుల్ అని. సింపుల్ కాదు. ఆల్మోస్ట్ నా బాడీ మీద 10 kgs ఉంటుంది. ఈ 10 kgs క్యారీ చేసి నేను డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలి. సింపుల్గా చేస్తే మళ్ళీ నాకు ఇంత పేరు, ఇంత హోదా రాదు. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? చాలా గోల్ ఉంది మ్యామ్ నాకు. నా కష్టానికి నాకు కావాల్సిన గొప్ప ఛాన్స్ ఏంటంటే సుమన్ టీవీ ద్వారా అడుగుతున్నాను, నాకు మంచి షోస్లో నాకు ఆపర్చునిటీ ఇవ్వండి. నా టాలెంట్ ప్రూవ్ చేస్తాను. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. నాకు శ్రీదేవి డ్రామా కంపెనీ అండ్ జబర్దస్త్ ఇలాంటి షోస్ ఉన్నాయి కదా మ్యామ్, అలాంటి వాటిలో మంచి అవకాశం ఇస్తారని సుమన్ టీవీ ద్వారా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. సంజన భవానీ
మరి ట్రాన్స్జెండర్స్ అంటే చాలా మందికి ఒక చిన్న చూపు అయితే ఖచ్చితంగా ఉంది సొసైటీలో. కాకపోతే అందులో కూడా కొంతమంది వాళ్ళకి టాలెంట్స్ ఉన్నాయి, కొంతమంది చాలా ఏంటంటే మేము అలానే ఎందుకు ఉండాలి, మేము కూడా సొసైటీలోకి రావాలి, ముందుకు రావాలి, మా లైఫ్ని గెయిన్ చేయాలి అనుకునే వారిలో సంజన భవానీ కూడా ఒకటి. సో సంజన భవానీ ఎంత పెయిన్ నుంచి ఎంత గెయిన్కి వచ్చింది, మరి ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఆమెకు సపోర్ట్ చేశారు, ఫ్రెండ్స్ ఎంతమంది సపోర్ట్ చేశారు. సో మ్యారేజ్ విషయంలో కూడా ఒక క్లారిటీతో ఉంది సంజన. ఏంటంటే నాకు పిల్లలు కలగరు కాబట్టి నేను ఒక లైఫ్ నేను స్పాయిల్ చేయకూడదు. సో ట్రాన్స్జెండర్స్ అనే అదొక ఆలోచన అనేది, ధోరణి అనేది ప్రతి ఒక్కరిలో కూడా మారాలి. వాళ్ళకి కూడా మనము కూడా కొంత సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్పింది సంజన ఏంటి, అమ్మాయిలకి సపోర్ట్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ వస్తాయి, అబ్బాయిలకి సపోర్ట్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ వై ట్రాన్స్జెండర్స్కి ఎందుకు సపోర్ట్ చెయ్యరు? వాళ్ళని మాత్రం చిన్న చూపుగా చూడొద్దు. సో సంజన, నీతో ఇంటర్వ్యూ చేయడం చాలా బాగా అనిపించింది నాకు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.